నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్. మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం రివ్యూ చేసే వెహికల్ సరికి పరిచయం అక్కర్లేని పేరు అనమాట, హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది. సో టూ వీలర్ వాడే ప్రతి ఒక్కరు కూడా హీరో స్ప్లెండర్ ప్లస్ అయితే యూస్ చేసుకుంటారు. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎక్కువ మైలేజ్ కోసం, అలాగే ఎక్కువ రీసేల్ వాల్యూ కోసం ఈ వెహికల్ అయితే చూస్ చేసుకుంటారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బైక్ అని చెప్పొచ్చు టూ వీలర్ సెగ్మెంట్ లో అయితే. అలాగే 100 సీసీలో కానీ 1 lakh బడ్జెట్ లో కానీ ఇది మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే 100 సీసీలో కూడా ఇది మనకి ఎక్కువ సేల్ అవుతున్న వెహికల్ అనమాట. సో అలాంటి ఈ స్ప్లెండర్ ప్లస్ లో మనకి ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని కలర్స్ ఉన్నాయి, సో ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, 2026 లో ఉన్న అప్డేట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ బైక్ గురించి క్లియర్ గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా 2026 లో హీరో స్ప్లెండర్ ప్లస్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో అలాగే ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద హైప్ అని ఉంటుంది. సో మీరు హైప్ పాయింట్స్ ఇస్తే కనుక ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత హైప్ చేయండి, ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తేనే హైప్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, ఇంకొకటి స్పోర్ట్స్ వేరియంట్, అలాగే ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఎక్స్టెక్ 2.0 అనమాట. సో మొత్తం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. అలాగే దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు నచ్చిన కలర్స్ లో మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అలాగే ప్రెసెంట్ అయితే నేను అమలాపురంలో ఉన్న హీరో షోరూమ్ లో అయితే ఉన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. వీళ్ళు మంచి మంచి ఆఫర్స్ తో పాటు ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైస్ లో మీకు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తుంది. సో ఫస్ట్ మనం ఈ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 లో మనకి కంప్లీట్ గా 3 కలర్స్ అయితే ఉంటాయి. సో 3 కలర్స్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కలర్స్ అయితే మనకి మ్యాట్ ఫినిష్ లో మనకి చాలా అట్రాక్టివ్ గా, చాలా డీసెంట్ గా కనిపిస్తున్నాయి. ఇక వాకర్ రివ్యూ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మిర్రర్స్ అనేది కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ దీని యొక్క డూమ్ మీద చూడొచ్చు మనకి ఆరెంజ్ కలర్ లో మనకి చిన్న స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. అలాగే హీరో స్ప్లెండర్ ప్లస్ అని చెప్పేసి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ హైలైట్ ఈ బైక్ లో మనకి ఎల్ఈడి హెడ్ లైన్ సెటప్ ఇచ్చారు అనమాట. మనకి నైట్ టైం విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో. సో చూడొచ్చు మనకి డిఆర్ఎస్ కూడా దీంట్లో మనకి ఇన్బిల్డ్ చేశారు. సో చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది కదా. ఒకసారి మీకు హెడ్ లైట్ చూపిస్తాను చూడండి. చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది. మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి క్లియర్ లెన్స్ బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులో కూడా మనకి హాలోజన్ బల్బ్ తో మనకి ఇండికేటర్స్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి కంప్లీట్ గా టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటాయి. సస్పెన్షన్ పైన కాకుండా మనకి పక్కన మనకి రిఫ్లెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డైలీ కమ్యూట్ చేయడానికి సస్పెన్షన్ అనేది బాగానే అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మడ్ గార్డ్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బడితో మనకి మడ్ గార్డ్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 80/100 80 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీల్ అయితే చూడొచ్చు కంప్లీట్ బ్లాక్ అయితే ఉంటుంది అనమాట. సో టైర్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ కంప్లీట్ గా 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. సో ఐబిఎస్ అయితే ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా బెటర్ గా కావాలనుకుంటే దీంట్లో డిస్క్ వేరియంట్ కూడా లాంచ్ చేశారు. సో మీరు కావాలనుకుంటే దాన్ని కూడా మీరు ఆర్డర్ చేసుకొని మీరు వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు బెటర్ బ్రేకింగ్ కోసం అయితే. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి సో మనం ఇంజిన్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుందాము. సో టెక్నికల్ గా మనకి ఈ వెహికల్ లో 97.2 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve తో ఎయిర్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి చాలా రిఫైన్డ్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. అలాగే దీని యొక్క పవర్ కూడా మనకి 7.91 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 8.2 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అలాంగ్ విత్ ఇక్కడ 4-speed గేర్ బాక్స్ అయితే ఉంటుంది, హీల్ అండ్ త్రో షిఫ్టర్ అనమాట. అలాగే ఇక్కడ ఇంజిన్ కి ప్రొటెక్షన్ ఇక్కడ మనకి ఇంజిన్ గార్డ్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకి కింద పడినప్పుడు మనకి ప్రొటెక్షన్ లా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇది మనకి ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ తో రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి FI అని చెప్పేసి స్టిక్కరింగ్ అనిపిస్తుంది కదా. అలాగే i3s టెక్నాలజీ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. i3s టెక్నాలజీ అంటే మనకి ఇగ్నిషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కూడా మనం ఫ్యూల్ అనేది సేవ్ చేసుకొని ఇంకా ఎక్కువ మైలేజ్ అనేది పొందొచ్చు అనమాట. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్ ఉంటుంది, అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సఫిషియెంట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే సీట్ హైట్ అనేది కంప్లీట్ గా 785mm అయితే ఉంటుంది. మీరు 5.1 5.2 ఉన్న కూడా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. సో షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా అయితే యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఈ బైక్ యొక్క కెర్బేట్ కూడా 113 kg కెర్బేట్ అయితే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అనమాట. 100 cc వెహికల్ కాబట్టి అసలు మీకు వెయిట్ ఉన్న ఫీలింగ్ ఏ ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్
సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం కావాలనుకుంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది ఒక 5 స్టెప్స్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా మనకి బాగానే అయితే ఉంటుంది వెహికల్ అయితే. ఇక డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి కంప్లీట్ గా క్లోజ్డ్ టైప్ చేయించారు కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీగా మనకి వెహికల్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ లాగే 80/100 సెక్షన్ టైర్ ఇచ్చారు. అలాగే దీంట్లో 9.8 లీటర్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి కంప్లీట్ గా మెటల్ ట్యాంక్. అలాగే ట్యాంక్ పైన హీరో 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అలాగే E20 స్టిక్కరింగ్ ఉంది కాబట్టి మనం ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా దీంట్లో మనం ఫిల్ అయితే చేయించుకోవచ్చు. అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇదే మనకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. దీని యొక్క మైలేజ్ అనేది అరౌండ్ మనం 65 నుంచి 70 కిలోమీటర్స్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో మీలో ఎవరైనా ఈ బైక్ యూస్ చేస్తుంటే మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ దీని యొక్క టైల్ సెక్షన్ చూసుకుంటే మనకి హాలోజన్ బల్బ్ తో మనకి టైల్ లైట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇండికేటర్స్ కూడా మనకి క్లియరెన్స్ బల్బ్ టైప్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ చూడొచ్చు. మనకి దీంట్లో సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చారనమాట. దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. చాలా స్మూత్ గా ఉంది. అలాగే దీంట్లో మనకి కిక్ రాడ్ కూడా అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి 100cc వెహికల్ కాబట్టి కిక్ రాడ్ కూడా దీంట్లో మనకి మిస్ అయితే చేయలేదు. అలాగే దీని యొక్క బ్రేక్ లివర్ కూడా చూడొచ్చు. కొంచెం యూనిక్ గా డిజైన్ చేశారు. మన ఫుట్ అనేది ఇగ్నిషన్ తగిలి హీట్ మన ఫుట్ కి తగలకుండా సో కొంచెం ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. కొంచెం యూనిక్ గా అయితే ఉంది ఇదైతే నాకు. అలాగే నెక్స్ట్ ఇంకా సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఫోమ్ కుషన్ కూడా మనకి చాలా స్మూత్ గా అయితే ఉంటుంది. అలాగే గ్రాబ్ బార్స్ చూడొచ్చు. మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. స్ట్రాంగ్ గ్రాబ్ బార్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ చూడొచ్చు. మనకి దీంట్లో సింగిల్ పీస్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో హ్యాండిల్ బార్ ఉన్న స్విచెస్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే డెడికేటెడ్ పాస్ అయితే ఉంది. హై బీమ్ లో బీమ్ ఉంది. అలాగే దీంట్లో హజార్డ్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో హజార్డ్ అంటే మీద తెలిసిందే కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవుతాయి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకి హజార్డ్స్ అనేవి ఒకేసారి బ్లింక్ అవుతాయి అనమాట. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు ఈ వెహికల్ అయితే. అలాగే నెక్స్ట్ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో చూసుకుంటే i3s టెక్నాలజీ మనం ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. అలాగే దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రోడ్ ఆప్షన్ కూడా దీంట్లో మనకి ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి హీరో లోగోతో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్ ఇంకొక మేజర్ హైలైట్ దీని యొక్క కన్సోల్ అని చెప్పొచ్చు. ఇక్కడ కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ మీటర్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే సైడ్ డిస్టెన్స్ ఇండికేటర్ ఉంది, సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి, ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ కనిపిస్తుంది. అలాగే డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, డిజిటల్ టాకోమీటర్ కనిపిస్తుంది. అలాగే ఇంకొకటి ప్లస్ పాయింట్ దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. సో మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయి. ఇంకా మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో కన్సోల్ కూడా ఒక ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. అలాగే కన్సోల్ పక్కన ఇక్కడ మనకి మోడ్ అని ఒక బటన్ ఇచ్చారు. దీని ద్వారా కూడా మనం ట్రిప్ ఏ, ట్రిప్ బి, అలాగే ఓడ్ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ ఈ వెహికల్ లో ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఈ స్ప్లెండర్ ప్లస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్ ఉంది కదా, దానికి ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 78,800 రూపాయలు అయితే ఉంది. సో ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1 lakh నుంచి 1,03,000 మధ్యలో అయితే వ్యారీ అయితే అవుతుంది. ఈ 2.0 యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 82,800 రూపాయలు అయితే ఉంది. దీని యొక్క ఆన్ రోడ్ అనేది 1,05,000 నుంచి 1,08,000 రూపాయల మధ్యలో మనకి ప్రైస్ అయితే వ్యారీ అయితే అవుతుంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరు ఉండే ఏరియాని బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం హీరో షోరూమ్ వల్ల నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా సరౌండింగ్స్ లో ఉంటే కనుక ఒకసారి షోరూమ్ అయితే విజిట్ చేయండి. లేదంటే కనుక ఇక్కడ స్క్రీన్ నుంచి నెంబర్స్ కి కాల్ చేసుకోవడం మీరు ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఒకవేళ మీ సిబిల్ స్కోర్ బాగుంటే కనుక 15,000 రూపాయలతో కూడా మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ స్ప్లెండర్ ప్లస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు ఏ బైక్ యొక్క డీటెయిల్స్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఉంటుంది కింద, హైప్ చేస్తే కనుక ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.